ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో కాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా. ఈ నసగాడు అప్పుడే వచ్చాడంటే వాడు గుండెపోటు వచ్చిందంట. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. ఒకడేమో బాత్రూమ్ లో పడి చెయ్యలు కొట్టుకున్నాడంట. ఇదే ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. సేమ్ డైలాగ్. ఒకడు చీర కొట్టుకున్నాడు, ఒకడు ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. ఒకడేమో గుండెపోటు వచ్చింది అని. సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడు. ఆపదలో ఉన్నారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఒకరు బాత్రూమ్ లో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించాడు. దృష్టికి రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? రెడ్ బుక్ చూసి వచ్చింది. భయపడ్డారు సార్. ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాదు. ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. అడుగుతా ఉన్నా ఏం మాటలు ఇవి? ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. విన్నావా? పెళ్ళ చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. మాకు తెలుదులే, నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించు. ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది. రేపు నీకు వస్తుంది, ఎల్లు నాకు వస్తుంది. ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అని మీరే భలే ఒప్పుకున్నారా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడు. అధికారం శాశ్వతం కాదు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. రే నాగరాజు, ఆఖరిలో అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నా. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వే బట్టి నడుస్తుంది. మంచి మంచి కంపెనీలు తీసుకురా, దావోసెల్ తీసుకురా అంటే దావోసెల్ ఉట్టి చేలుతూ వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరు. ఇట అమ్మోతుగా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడంట. అలసట రావట్లేదరా నీకు? నీ అంకమ్మ కార్యకర్తలు కూడా కలవడంట. ఏమిట్రా మాట్లాడుతున్నావు? అయ్యా, పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. మనది పైకి ఆర్భాటమే. చూడు, లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అంత సీను మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీస్తారా మీరు? తిరిందా అరవకో, మొన్న నాకు ఎలాగే కాలింది.
ఇవాళ చెబుతాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. ఏంట్రా ఇది? మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోదు. ఒప్పేసుకున్నావు, నీ తర్వాత ఎవడైనా. టూ మచ్ రేయ్, టూ మచ్. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.